చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన ముచ్చటకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక అరుచుకుందాం రారులా ఇయాల్టి అయితారా మోక. అందరికీ ఉగాది శుభాకాంక్షలులో శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక తెలుగు సంవత్సరాల పేర్లు అయితే మనకు పూర్తిగా తెలివయి, ఇక వచ్చే జనరేషన్కి అయితే అసలే తెలివయి. ఎందుకనంటే అనాదికి వస్తున్న తెలుగు పండుగలలో మొదటి పండుగ మళ్ళీ ఈ తెలుగు సంవత్సరాలు. ఈ తెలుగు సంవత్సరాలు ఎన్ని ఉంటాయి, ఈ పండుగ ఎందుకు వచ్చింది, ఏంది ఆ పూర్వపరాలు తెలియకపోయినా మన వాళ్ళు చేస్తూనే ఉంటారు ఎన్నో తాను. కానీ శుభమైనటువంటి పండుగ, ఆది పండుగ, అన్నిటికి మించి తెలుగువారి పండుగ, తెలుగు వాళ్ళు తెలుసుకోవాల్సిన పండుగ. ముఖ్యంగా షడ్రుచులు ఎందుకు కలుపుతారు, షడ్రుచులు అంటే ఏంటివి, ఇక మరి పంచాంగం ఏం చెప్తున్నది, ఇలా దేశమంతా మరి మన తెలుగు వాళ్ళు ఉన్నంత చోట పండుగ ఎట్లయిందనేది ఒక పారి అరుచుకొని వద్దాం రారి. ఉగాది శుభాకాంక్షలు మళ్ళొక పారి. ఇక అందరికీ శ్రీ విశ్వవాసునామ సంవత్సరాది శుభాకాంక్షలులో ఉగాది పండుగ అంటే ఎట్లుంటదో అందరికి ఎరికేనాయే. భక్షాలు కమ్మగా తిని మంచిగా అందరూ కడగుడి వేసుకుంటారు ఈ పండుగను. ఉగాది పండుగ అంటే తెలుగులా కొత్త సంవత్సరానికి ప్రారంభం అన్నట్టు. ఇక ఈ పండుగ మస్తుగా జరుపుకుంటారు తెలుగుల అందరు కలిసి. తెలుగుల మొదటి పండుగనే ఉగాది, అందుకే గిదిన్ని తెలుగు సంవత్సరాది అని పిలుతారులా. ఇక అందుకే ఇయ్యాల మంచిగా షడ్రుచులతోటి పచ్చడి తిని రోజును షురు చేస్తారు. ఇక ఉగా అంటే నక్షత్ర గమనం లేకుంటే జన్మ ఆయుష్ అని అర్థం అన్నట్టు. ఇక దీనికి ఆది ఉగాది అంటే ప్రపంచంలో ఉన్న జనుల ఆయుష్కు మొదటి రోజే ఉగాది అన్నట్టు. ఉగస్య ఆది అనేది ఉగాది. ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అంటే రెండు లేక జంట అని అర్థముల్లా. ఇక మొత్తానికైతే ఎక్కడున్నా గానీ గీయాల రెండు తెలుగు రాష్ట్రాలల్లా జనాలందరూ బొక్క కడగూడి భక్ష్యాలు చేసుకొని ఇక మంచిగా షడ్రుచులతోటి పచ్చడి చేసుకొని మంచిగా ఉండాలి. ఇక ఇయాల్టి కాంచెల్లి రోజు మొదలైతే కాబట్టి కొత్త సంవత్సరానికి సుఖ సంతోషాలతోటి జనాలందరూ మంచిగా ఉండాలి అని చెప్పి దండం పెట్టుకుంటా ఇక రోజును సురి ఎత్తారు, సంవత్సరాన్ని మంచిగా ఎల్లదీయాలని మొక్కుకుంటారు. పాత పోలీస్ స్టేషన్లో వసతులు చక్కగా లేవు, కొత్తది కట్టాలని పోలీస్ టౌన్ కట్టిరట. కట్టినోళ్ళు కట్టంగా కాంట్రాక్టర్ ఏమయ్యా గిదానికే మరి ఈయనకు తెలవకపోవచ్చునా ఎట్టనో నడిమిట్లకు పోయినాక పైసలు సరిపోతలేవు, ఏమి ఉన్నకాడికి అయిపోయినాయి, నేనేం చేయలేను, ఇంక 25 లక్షలు కావాలనేమో ఆయన అన్నాడట. అని ఆయన కాంట్రాక్టర్ వదిలేసిండు. ఇక ఇప్పుడు కడుతున్న పోలీస్ స్టేషన్ ఏమైంది, గొర్రెల దొడ్డి కొట్టం అయిపోయింది. ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా దాన్ని వాడుతున్నారు. మరి అది ఎప్పుడు పూర్తి చేస్తారు, ఏం సంగతి? పాత పోలీస్ టౌన్ ఏమో ముద్దుగలేదా, కొత్తదేమో కొత్తది కడితిరి దాన్ని కొట్టం చేతిరి. మరి ఎవరు పట్టించుకోవాలి ఎట్లా సంగతి అని చెప్పని అక్కడ ఉన్న స్థానికులంతా లొలి పెడుతున్నారు. మరి పోలీస్ టౌన్ ఎప్పుడు పూర్తి కావాలి, ఏం కథ, ఇంతకీ పోలీస్ స్టేషన్ ఏడున్నది, ఏం కథ అనేది కదా మీ అనుమానం. రారిపోదాం సీదప్పగా కట్టవలసిన పోలీస్ టౌన్ కాడికే పోదాం రారి. ఓష్ని పాడుగాను పాత పోలీస్ స్టేషన్ ఎట్లా వాయే, కొత్త పోలీస్ స్టేషన్ ముట్టకనే పోతిరి. మహబూబాద్ జిల్లా మరిపేడ మండలం కాడ చూడుర్రి పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు ఏడియాడ ఆగిపోవడంతోటి ఫిర్యాదులు చూడుండ్రి ఎట్లొచ్చి పడుతున్నాయో. ఇక సిబ్బంది మస్తుగా ఇబ్బందులు పడుతుండ్రట. ఇక పాత పోలీస్ టౌన్ మొత్తం ఆగమాగం ఏడియాడ పెంకులు ఊడిపడుతోటి అది బర్లదొడ్డ గొర్రెదొడ్డ అనే తట్టే ఉన్నదోలా. 2017లా కొత్త పోలీస్ టౌన్ కు ఇక శ్రీకారం చుట్టినరట. 60 లక్షల వ్యయంతో నిర్మాణ పనులు చేసినా కూడా పనులు పూర్తి చేసేందుకు పైసలు సరిపోక కాంట్రాక్టరు చేసేదేం లేక చేతులెత్తేసి పని నడుమిట్లు నేడిసబెట్టిండట. ఇక నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు ఇంకో 25 లక్షలు అవసరం ఉన్నాయని కాంట్రాక్టర్ చెప్పిండట. పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు అసంపూర్తి ఉండుతోటి పశువుల కడ్డ లెక్క మిగిలిపోతుంది చూడుండ్రి. సర్కారు మారిన నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడంతోటి జనాలు ఫిర్యాదుదారులు మస్తుగా ఇబ్బందులు పడుతున్నారని బాధపడబట్టిండ్రు. సర్కారు స్పందించి పోలీస్ స్టేషన్ కొత్త నిర్మాణం పనులు పూర్తి చేసేటట్లు చర్యలు చూసుకోవాలని ఇక స్థానిక జనాలైతే డిమాండ్ చేస్తుండ్రు గమ్మండిగా. మహబూబాద్ జిల్లా మరిపేడ కేంద్రం కాడ గీ ముచ్చట అయిందిలా. ఇక మరి ఎట్లా చేస్తారో ఏమో పోన్రి. 2017 కాంచెల్లి యాటి దాకా పోలీస్ స్టేషన్ పూర్తి కాలేదంటే భలే ముచ్చటున్నది. మరి తొట్టలేసినాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు అని వెనకటో సామెత ఉండేగా గదే అయింది గిడ ఒక అవ్వకు. ఇక చూడురి పాపం చిన్నప్పటి నుంచి కని సాది పెంచి ఎగదూసి దిగదూసి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం పెట్టి బట్టలు కొనిపించి చదువులు చదివించి పెద్దగా చేసి నౌకర్లలో కూర్చోబెట్టి ఉన్న ఇంతో అంతో గుంటడో ఎంతో భూమి ఉంటే భూములు ఇచ్చి అంతా చేసినాక ఆఖరి దినంలో ఇక్కడ బో తింటందుకు నోసుకోక వాళ్ళకి పెట్టదరియక ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కని ఎవలాడ రాజన్న కాడ వదిలిపెట్టిపోయారు కన్న తల్లిని. కొందరు ఇక కొడుకులు బిడ్డలు మరి ఇక వాళ్ళని ఎత్తికి వాళ్ళని ఎనరుకు వాళ్ళకే మొక్కాలి. ఇక అయినా సరే దేవుడే దిక్కైంది అన్నట్టు ఆ కాలనీ వాసులు చూసి అవ్వ నువ్వేం భయపడకు, ఫికర్ చేయకు, మేము ఉన్నాం, నీకు బుక్కడు భూ మా పెట్టమా, మేము బతుకుతున్న దాంట్లో బుక్కడు భూ వేస్తాం తీ అని చెప్పి వాళ్ళే తానం చేపించి పాపం ఆమెకు బట్టలు గిట్టలు కట్టించి ఏవో తాన కోసం పెట్టారు. అంత పుణ్యాత్ములు ఉన్నారు ఆమె కొడుకులు బిడ్డలు. నాయన మీకు ఆ యమలాడ రాజన్న సాక్షిగా మంచి
మంచిగా జరుగుతుంది. ఎందుకంటే కన్న తల్లిని ఇట్లా రోడ్డు మీద వేసిరంటే మీరు కడుపు నిండా బోధింటారు, మీరు మంచిగానే ఉంటారు. ఉండురయ్యా గింత పాపపోలు ఉంటారా అనుల్లా? కన్న తల్లిని రోడ్డు మీద ఇడిసబెట్టిపోయిండ్రు చూడుండ్రి. 80 ఏండ్ల వయసులా ఎటను పోతుంది, ఏమని తింటది? కన్నప్పుడు, పెంచినప్పుడు, చదివించినప్పుడు, లగ్గాలు చేసినప్పుడు ఇవన్నీ యాదికి రాలేదేమో. ఇక లగ్గాలు చేసుకొని ఒక ఇంటోళ్ళు అయిన తర్వాత మేమే తోపులం తురుములం అనుకుంటా శాతగాని దశలా తల్లిదండ్రుల్ని గిట్టిడిసబెట్టుడు ఎంత దాకా కరెస్ట్ చెప్పుండ్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా యములాడ కాడ దారుణమైంది అని చెప్పాలా. 80 సంవత్సరాల ముసలమ్మని రోడ్డు మీద ఇడిసబెట్టిపోయినరట ఈ ఇంటోళ్ళు. 15 రోజుల కాంచెల్లి రోడ్డు మీదనే ఈ అక్కడనే నడరాక తెటు ఓలేక అక్కడనే బాధలు పడుతున్నదట. నాట్ల పాపము దిక్కులేనోళ్లకు రాజన్నే దిక్కని వృద్ధురాల్ని ఏరదీసిండ్రు పాపం కాలనీ వాసులు. మాట్లాడలేని స్థితిలున్న వృద్ధురాలికి సంబంధికులు ఎవరో తెలియక మస్తు ఆందోళన ఉన్నదుల్లా. ఇక నువ్వేం బాధపడకు తల్లి, మేం బుక్కెడు బువ్వ తింటాం, మళ్ళీ నీకింత పెడతామని చెప్పి పాపం కాలనీ వాసులు ఇక ఆమె దగ్గరికి తీసిండ్రు. వృద్ధురాలికి సపర్యాలు చేసిండ్రు. ఇక నడరాని స్థితిలున్న వృద్ధురాలిని కుటుంబ సభ్యులు తీసుకుపోవాలని కోరుతున్నారు. లగా కాలనీ వాసులైతే కొంచెమన్నా సిగ్గుల జుండాలా. కనిపెంచిన తల్లిదండ్రుల్ని రోడ్డు మీద పడేస్తందుకు మనసెట్లత్తదో చెప్పుండ్రి. తొట్టెలలో లేచిన కాంచెల్లి లగ్గాలు వేసి వాళ్ళకి పిల్లగాన్లు అయ్యేదాకా కూడా శాతనైనంత ఎత్తరు. గసొంటి తల్లిని గిట్లా పడేస్తారు. ఇది మరి దుకాణాల వాళ్ళు అనుకొని చేస్తారా? బట్టలు దుకాణం వాళ్ళు, ఈ స్వీట్ షాప్ వాళ్ళు, లేకపోతే ఈ చెప్పుల షాప్ వాళ్ళు, మొలదారం షాప్ వాళ్ళు, వీళ్ళందరూ గిరాకీ లేనప్పుడు పట్టుకొస్తారు ఇట్లా ఈ గాజుల దుకాణం వాళ్ళు అంతా. మరి వీళ్ళు అనుకుంటారా? లేకపోతే ఇట్లాంటి ఐడియాల వలన పనిపాట్లు లేని వాళ్ళు చేస్తారో తెలియదు. కానీ ఉగాది లోపట్ల దబ్బున మనవాళ్ళకు లడ్డూలు తినబెట్టాలి, మనవరాళ్ళకు బట్టలు గాజులు పెట్టాలి, వదిన మరదల గాజులు పెట్టుకోవాలి, చీరలు పెట్టుకోవాలి అని ఎవరో చెప్పిరట. కమలాపూర్ సైడ్ అయితే నాయన కాళ్ళరిగిన పిల్లులో తిరుగుతారు. ఇక ఈలోపే అని చెప్పి ఇలా ఆడపిల్లలందరూ ఆ ఊరికి లైన్ కట్టిరట. ఏముంది, ఆటోలోళ్ళు ఇటు దుకాణాలోళ్ళు అందరికి ఫుల్ గిరాకీ అనుకో రాదురి. ఏం పండుగ అయినా అవుతుంది, పోయేద్దాం రారు ఇలా కమలాపూర్. ఇక ఈ ఊళ్ళో చూసి రేపు ఇంకో ఊళ్ళో పెడతారు. మొత్తానికి ఇది బిజినెస్ ట్రిక్ అనుకోవాలనో మరి సెంటిమెంట్ అనుకోవాలనో, సెంటిమెంట్నే బిజినెస్గా చేస్తున్నారు అనుకోవాలనో అర్థం కాదు. కానీ ఏందో ఏమో కథ చూడరు. ఇక బొచ్చడి గిరాకీ. అబ్బా, ఇటు గాజుల దుకాణమోళ్లకు అటు బేకిరోళ్లకు పిండి వంటలు చేసేటోళ్లకు బాగానే గిరాకొచ్చి పడ్డది బోన్రి. మరి ఎవరు చెప్పిండ్రో ఏమో గాని ఉగాదికి ముందుగాలనే చీరలు పెట్టాలనట, గాజులు ఇయ్యాలనట, ఇక లడ్డూలు పెట్టాలనట. వదిలే మరదర్లకు, మన్మర్లకు, మన్మరాళ్లకు, అమ్మమ్మలకు ఇక వీళ్ళందరికీ గివి పెట్టాలనట. పరుగో పరుగు, ఉరుకో ఉరుకు అనుకుంటా. మొత్తానికైతే మిఠాయి దుకాణాల కాడికి మస్తుగా లైన్లు కడుతుండ్రు. ఇటు గాజుల దుకాన్లు, అటు బట్టల దుకాన్లు యాడ చూసినా గాని జోరు మీద కిటకిటలాడుతున్నాయి పోన్రి. పుల్లు గిరాకీ. ఇక కమలాపురం మండలంలో పల్లెలా సరికొత్త సందడే వచ్చి పడ్డదని చెప్పాలా. ఇక మన్మన్లకు లడ్డూలట, మన్మరాళ్లకు గాజులట, అమ్మమ్మలకు చీరలట, వదినే మరదలకు గాజులు చీరలట. ఇక ఎవరు చెప్పిండ్రో గీ ఆచారం గాని అటు ఇటు ఉరుకుడికే సమయం సరిపోతలేనట్టున్నది. ఇక చూడుర్రి కావాలంటే అగ్గో చూసిన రానుల్లో లడ్డూలు ఎట్లా పెడుతుండ్రో పల్లెం నిండా. ఇక గిట్లా చెప్పుకుంటా పోతే ఒకటా రెండా భలే ఉంది పోన్రి వింతాచారము. అయిపోయా టమాటో 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 అని వేసుకుంటే ఇప్పుడు అది రైతు మాత్రం వింటట్లేదా? ఎందుకనంటే బాగానే పండించారు అంతటా టమాటా, కానీ ఈ మార్కెట్కి వేసుకొచ్చినాక ధర లేకుండా అయిపోయింది. మార్కెట్లో కనీసం కేజీ 10 రూపాయలకు అంటే ఒక 50 రూపాయలకు కేసు కొనే పరిస్థితి వస్తే ఇక రైతుకి ఏముంటుంది? అయ్యో ఏం చక్కదనవరా ఈ పంట వేసి టమాటా పాడైపోను, టమాటా వేసుకుంటే అంతా ఉత్తమాటే అయిపోయింది కదా మన పరిస్థితి అని ఏ ఏడుపు మొహంతో ఉన్నాడు రైతన్న. ఇంకే మరి ఏం చేస్తారు? ఏ వాళ్ళ చేతులు ఉన్న చెప్పురి. ఎక్కువ పంట వస్తేనేమో ధర పడిపోయా, తక్కువ పంట వస్తేనేమో ధర ఎక్కిపోయా, ధర ఎక్కినాడేమో వేయాల్సిన వాళ్ళు ఏరా, వేసుకొని వచ్చినాడేమో లాభాలు రావాయి, ధర లేదా. ఎక్కడ ఏ పరిస్థితులు పట్టుకోవాలి, ఎట్లా బతకాలి రైతు? అగో గని బాధలు ఉన్నాయి. ఇంతకు టమాటా ఏమంటుందో మాట చూసేద్దాం రారయ్యా. అయ్యో ఎంత కట్టకాలం వచ్చిందిలా రైతన్నలకు. టమాటా వండించి ఆగమైనం కదా అని బాధపడుతున్నారు లా పాపము. తెలంగాణలో టమాటా రైతుల పరిస్థితి మరి దారుణమైంది. భారీగా టమాటా పంట దిగుబడి వచ్చినా కూడా సరైన రేటు రేకపోవడంతోటి కన్నీరు మున్నీరు అవుతున్నారు. రైతు బజార్ల కిలో టమాటా 10 రూపాయలు వలికినా కూడా ఇక పాపం రైతన్నలు 50 కిలోల బాక్సులను 50 రూపాయలకే ఇస్తున్నట్లు రైతులు చెప్పుకొస్తారు. కూలీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా మిగులుతలేవట. టమాటా పంటకు గిట్టుబాటు ధర కల్పియాలని డిమాండ్ చేస్తుండ్రులా. 10 రూపాయలన్నా ఎవరు కొంటలేరు నాయన. మా రైతుకి ఏం బాధ లేదు. ఇప్పుడు 40 రూపాయలు బాక్సే వస్తుంది, 45 రూపాయలు బాక్సు, 400 కూలి మంచికి. ఈడ 10 రూపాయలన్నా ఎవడు వదులుతలేడు. 25 కిలోల బాక్సులు 2 బాక్సులు 60 రూపాయలకి ఇచ్చిపోయినా, రూపాయి కిలో పడ్డాయి. ఇక మాకు ఏం బాధ, ఏం కథ, ఉండాలనా పోవద్దా? మేము ఏ రైతుకి ఏమైనా ఉందా? ఏం చేయాలి? మేము చచ్చ గురి పెట్టుకో చచ్చకాలం ఉంది రైతులం, ఏం చేస్తాను ఆయన. మరి 10 రూపాయల కిలో అమ్ముతున్నాం. ఏం గిట్టుబాటు పడుతుంది మాకు? ఏం గిట్టుబాటు పడతలేదు. 400 కూలి ఉంది. తెలందాక పందుల గాయాలి, నీళ్ళు లేక బాధ, కూలోళ్ళు రాక బాధ,
ఈడ తెచ్చేమో అగ్గు సగ్గు అమ్మిపోతున్నాం. 5 రూపాయలు ఇస్తావా, ఆడ 5 రూపాయలు ఇస్తారు, ఆడ 2 రూపాయలు ఇస్తారు అని అంటారు. ఈడికి వచ్చినాక వాళ్ళ కాలు మొక్కేది ఉంది మేము. అగ్గో చూసిన రానులా ఎర్రగా బుర్రగున్న నన్నోళ్ళు పట్టుకుంటారు అని చెప్పి చికెన్కి రేటు అందుతట్టు పోయింది టమాటా. ఇప్పుడు చూడుండ్రులా ఎంత అంటే అంత పెట్టెలు తీసుకొచ్చి పెట్టుకున్న ధర కొంచెమే ఉండే. ఇక కొరెటోళ్లకు మంచిగానే ఉన్నది కానీ రైతన్ననే బగ్గ బాధపడుతుండు. కూలీలోళ్ళకు పైసలు ఇద్దామన్నా రాకపాయే. ఇక బస్ ఛార్జీలకు కూడా వెళ్ళకపోయినాక ఎందుకు గి టమాటాలు వేసి అని మస్తుగా బాధపడుతుండ్రులా. జరంత గిట్టుబాటు ధర కలిపి ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని అంటున్నారు. మరి వామో 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 తక్కువ లేదు కదా పాము, ఏమి తక్కువ 15 అడుగులు శ్వేత నాగు తెల్ల నాగుమావు అనుకో రాదురి పడిగా ఇంత ఎత్తిప్పుతున్నది. మరి జనమైనా మరి పోయేదాన్ని ఓనియాలా అంత పొడుగుది, మళ్ళీ ఈడంగా ఆడంగా తిరిగితే ఎవరిని చంపుతుందో ఏం కాతో అని ఆ సరివితోట పోయి ఓ దెబ్బ పెట్టి సరిసింది అనుకో రాదు. ఒక ఆయన ఏముంది లేస్తే ఇంత షెట్టు లేచినట్టు లేచింది అనుకో రాదు, లేచి మళ్ళీ అటువాడి ఉరుకుతున్నది. ఇక ఎయ్యురానే జనం అంటారు. ఏం వేస్తారో నాయన అది ఒక్క కాటేసినా మీరు బతకరు చూసుకో. ఏ మామూలు నాగు కాదులా పెద్ద నాగు మా అమ్మో ఎట్లా ఉంది, కోబ్రా అంటుంది చూసినావు. 15-14 అడుగుల పొడుగున్నది చూడు ఎంతలా ఉందో. అబ్బర బిడ్డో జర్రంతుంటే పానాలు పోయేటి కదా. 1 కాదు 2 కాదు ఏకంగా 15 అడుగుల శ్వేత నాగు చూడుండ్రి తెల్లగా ఎట్లా మెరుతుందో ఎండకు. మరి ఏడికెంచొచ్చిందో ఎట్లా వచ్చిందో గాని పొలం కాడ జనాల నాట పట్టించిందిలా. అనకాపల్లి జిల్లా దేవరపల్లి ఒడ్డు చింతాల కళ్ళల కాడ 15 అడుగుల శ్వేతనాగు గిట్ల కలకలని రేపింది. ఇక రోడ్డు దాటుతున్న పామును అటకాయించినాయి కుక్కలు. ఇక దీంతో కోపంతో ఊగిపోయిన శ్వేతనాగు బుసలు కొట్టుకుంటే ఇంటెత్తులేసి రైతులను చూసి పరుగులు పెట్టిందులా. ఇక ఇంకేమున్నది ఇక చూసినైనా తోటలకు జారుకున్నాడు. శ్వేతనాగేమో బుసలు కొట్టుకుంటే ఇంకో దిక్కురుకుంది. ఇక జర పైలం తోటలలో పనిచేసేటోళ్ళు ఎక్కడ ఏముంటుందో చూసుకొన్నాడు వాళ్ళే. ఎట్లొచ్చిందో గాని మొత్తానికైతే బయటకు గింత పెద్ద పామచ్చుడు తోసి చూసినోళ్ళందరూ బగ్గ భయపడుతుండ్రు. మనం కూడా తేప చూద్దాం పాన్రి. హబ్బర బిడ్డో గోంత పొడు లేదు కదా. ఇక బుసలు కొట్టుకుంటే ఇంతెత్తులేష్టాల కంటే ఓ చెట్టుకు సగమే వచ్చింది. ఇక మొత్తానికైతే లోపటి కురికిండు కాబట్టి నయమైంది. దాని కంట్ల పడితే ఎంత తక్లీముండునో రైతన్న కథ. జర భద్రముల్లో ఎండాకాలం కదా ఏడికి లోపట్లుండలేక బయటకత్తాయి సొరికెళ్ళకేంచి. హైదరాబాద్ పట్టణంలో కూడా ఎండలు దంచుతున్నాయి కదా. ఇక పగటిలో అయితే ఎవరు పిల్ల పీసు కనబడతట్లేదు రోడ్డు మీద. ఎందుకంటే మామూలు అక్కడ కొడతలేదు. హెల్మెట్ పెట్టి బండ్ల మీద పోయేటోళ్ళు అయితే బంద్ పెట్టుకొని కూర్చున్నారు అప్పుడు గంట. ఇక కార్లో పోతలే జర ఇటాటి తిరుగుతున్నారు. ఈ నెల ఇట్లున్నదంటే ఇక రేపు వచ్చే నెల మట్టుకు ఇంకా దంచుడే ఉంటుంది అనుకో. రాత్రి దంచు మన వాన కొడితే పాడేదిగా ఓ పాట దంచుకో దేవుడ ధనాలు పెడతాను. ఇప్పుడు ఎండ కొడితే కూడా వాడవలసి వస్తుంది అదే పాట. ఎక్కడి ఎండలు ఏం కథ. ఏసీలోకి వెళ్ళి బయటకు వెళ్తే ఒట్టు చెమటలు గారిపోతున్నాయి, బట్టలు తడిసిపోతున్నాయి. ఒక్కొక్కరు నడిచిపోయేటోళ్ళకైతే కష్టమే ఉన్నది. ఇక ఏమున్నా సోడబండ్ల కాడనే ఉంటురు జనం. అగో జర పైలంగా ఉండురు, ఎండతోటి వడదెబ్బ వస్తే కష్టం. పట్నంలో కొడుతున్న ఎండలతోటి పట్నం వాసులు మస్తు అత్లాకుత్లం అవుతుండ్రు చూడుండ్రి. హైదరాబాద్లో ఎండలు మరీ బీవత్సం ఉన్నాయి. ఇక 40 డిగ్రీలు క్రాస్ అవుతున్నదనే చెప్పాలా. ఈ ఎండ ఏడితోటి ఈ ఎండ తీవ్రతతోటి ఉడకపోతలతోటి జనం అల్లాడుతున్నారు. బయటకు రావాలంటేనే హడలిపోతున్నారంటే అర్థం చేసుకోవాలి ఎట్లున్నదో కథ. ఇంకా రానున్న రోజులలో ఉష్ణోగ్రతలు ఇంకింత పెరిగే ఛాన్స్ ఉన్నదట. గ్రేటర్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి నగరవాసులు కోరుకొత్తాండ్రు. ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ గ్రీన్ మ్యాట్ రూప్ కోసము ఇక డిమాండ్ ఎత్తుండ్రు. మరి గంత ఎండున్నదంటే ఎట్లా చెప్పుండ్రి. ఇక పట్టవగలైతే చాలు బయట ఒక్క పిట్ట పీసు కూడా కనబడతలేదు. ఇక మరి ఏం చేస్తారు ఎండలకు బయటకత్తే ముఖమంతా మాడదానుల్లా. కాలు ఉత్తగా చెప్పులు లేకుండా వెడదామంటే సురన మండి పొక్కులచ్చే కాడికి వచ్చింది. ఇక ఆమ్లెట్ వేసుకోవచ్చు అన్నట్టుగా ఎండలకు గట్లున్నది ముచ్చట. అవు మళ్ళా 40 డిగ్రీలు కాసైందంటే ఎట్లనులా చెప్పుండ్రి. ఇక ఈ ఎండకు కూలర్లు ఏసీలు కూడా చాలని పరిస్థితి వచ్చి పడ్డది. ఇంకెంత చల్లగా ఉండాలంటే ఏం చేసుడో చెప్పుండ్రి. ఇక గందుకే చెట్లను పెంచాలా గాని నరకద్దు. చెట్టు నీడకుంటే గా సుఖమే వేరుంటది. ఏదేమైనా బయటకైతే రాకుండ్రులా. పట్నంలో చెట్లే కరువు ముందుగాల జర భద్రం. ఇక గివన్నట్టు వాళ్ళ టీవీ5 సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.